హాయ్ గైస్ బిఫోర్ సెషన్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఇలా ఒక ఇన్‌పుట్ బాక్స్ మీద క్లిక్ ఇవ్వంగానే ఇది ట్రూ అయితది. అండ్ దెన్ ట్రూ అవ్వంగానే ఇక్కడ మనం టెస్ట్ డెకరేషన్ అనే క్లాస్ మనం ఇక్కడ ఇస్తాం కోడ్‌లో అని ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ సెషన్‌లో నేను ఇలా ఇక్కడ క్లిక్ ఇచ్చినప్పుడే మనకు డిలీట్ బటను, ఎడిట్ బటన్ ఎలా కనరావాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం లేదు గైస్. దిస్ ఈస్ సింపుల్ లాజిక్ ఇక్కడ ఉంది గదా! ఇక్కడ ఫస్ట్ బటన్స్ ఇద్దాం. జనరల్ బటన్స్ ఇద్దాం. బటన్ డిలీట్ సారీ. దెన్ బటన్ డాట్ ఎడిట్ చూడండి. ఇక్కడ మనం క్లిక్ చేయంగానే మనకి ఇలా ఉంది. కానీ నేను చెప్పిన సెషన్‌లో ఇక్కడ ఎడిట్ బటను జనరల్‌గా ఉంటది. అంటే డిఫాల్ట్‌గా ఉంటది. కానీ ఇక్కడ నాకు డిలీట్ బటన్ దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడే మనకి డిలీట్ బటన్ కానొస్తది. అర్థమైందా? అర్థమైంది గదా! దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడే మనకి డిలీట్ బటన్ కానొస్తది. అప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఇక్కడ ఒక లాజిక్ అప్లై చేస్తున్నాను గైస్. ఏం లేదు. నేను జస్ట్ ఆల్రెడీ మనకి డన్ ఇచ్చాం గదా! డన్ అనేది ట్రూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ డన్ అనేది ట్రూ ఉంటే నథింగ్ ఏం లేదు. మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ట్రూ ఉంటే ఇక్కడ నేను కండిషనల్ రన్నింగ్ ఇస్తున్నాను. ఐ మీన్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా అలా కంట్రోల్ సి. ఫాల్స్ ఉంటే ఎడిట్. అర్థమైందా? ఇప్పుడు చూడండి నేను ఇక్కడ డన్ అనేది ట్రూ ఉంటే డిలీట్ వస్తది. అండ్ దెన్ ఫాల్స్ ఉంటే ఎడిట్ వస్తది. చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ సెటప్ చేశాను. ఆల్మోస్ట్ వచ్చింది. చూడండి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. హాయ్ అని యాడ్ చేశానా? అండ్ దెన్ వై అని 2 యాడ్ చేశాను. చూడండి గైస్ ఇక్కడ ఎడిట్ బటనే ఉంది. మనకి ఇక్కడ గూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఇన్ చెక్ బాక్స్ టు డూ ప్లస్ ఎడిట్ బటన్. సేమ్ ఇక్కడ గూడా చూడండి చెక్ బాక్స్ లైన్ టు డూ అండ్ ఎడిట్ బటన్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ ఇచ్చినప్పుడే మనకి ఎడిట్ రావాలి. ఎడిట్ బటన్ రావాలి. ఓకేనా? ఇక్కడ క్లిక్ ఇచ్చినప్పుడు ఎడిట్ బటన్ రావాలి. చూడండి ఇక్కడ క్లిక్ ఇచ్చామా? అండ్ దెన్ ఇక్కడ ఎడిట్ బటన్ వచ్చింది. ఇక్కడ క్లిక్ ఇచ్చామా? అండ్ దెన్ ఇక్కడ ఎడిట్ బటన్ వచ్చింది. ఆల్మోస్ట్ మనం సెటప్ చేసాం గైస్. బట్ వీటికి మనం ఫంక్షనాలిటీస్ రాయాలి. ఈ సెషన్‌లో మనం లైక్ ఎడిట్ బటన్‌కి ఫంక్షనాలిటీ రాద్దాం. ఓకేనా? ఎడిట్ బటన్ ఎలా సెటప్ చేయాలి? ఇక్కడ హ్యాండిల్ ఎడిట్ ఉంది కదా! హ్యాండిల్ డిలీట్ సారీ ఎడిట్ కాదు. డిలీట్ బటన్‌కి ఫంక్షనాలిటీ రాద్దాం. ఓకేనా? ఆన్ క్లిక్ ఈవెంట్ ఇవ్వండి. హ్యాండిల్ డిలీట్ ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ దగ్గర హ్యాండిల్ డిలీట్ ఈవెంట్ కట్ చేయండి. పేస్ట్ చేయండి. అండ్ దెన్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ఇక్కడ ఫాంట్స్ హ్యాండిల్ డిలీట్. ఓకేనా? మనం ఏ ఐటెమ్‌ని డిలీట్ చేయాలి? మనకి ఇక్కడ ఐడీ పాస్ చేయాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు రిమెంబర్ దట్. ఇక్కడ మనం ఐడీని పాస్ చేయాలి. ఏ ఐటెమ్‌ని డిలీట్ చేయాలి అంటాం కదా! ఆ ఐటెమ్ ఐడీని ఇక్కడ పాస్ చేయాలి. పాస్ చేసాం కదా! ఏం లేదు నథింగ్ గైస్ ఇక్కడ ఏం లేదు. ఫాంట్స్ డిలీట్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుందాం. డేటా డాట్ ఫిల్టర్. ఫిల్టర్ అనే మెథడ్ ఉంటది. ఈచ్ ఐటెమ్ అందులోనే ఎవ్రీ ఐటెమ్ నాట్ ఈక్వల్ టు దిస్ ఐటెమ్. దట్స్ ఇట్. ఏం లేదు. దట్స్ ఇట్ నథింగ్. ఏం లేదు. సారీ దట్ ఐడీ అండ్ ఇప్పుడు మనం ఇచ్చిన ఐడీ ఫిల్టర్ చేసేస్తుంది. నథింగ్. సెట్ డేటాలో ఈ డిలీట్ చేసిన రిమైనింగ్ ఉంటుంది కదా! రిమైనింగ్ మనం స్టోర్ చేసుకోవాలి. సారీ గైస్ ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. లైక్ డిలీట్ బదులు జనరల్‌గా ఇద్దాం. ఫిల్ అని ఇద్దాం. ఓకే. ఫిల్ అని ఇద్దాం వేరియబుల్. మనకి ఆ వేరియబుల్ ఇస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఫిల్ అని వేరియబుల్ ఇద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నేను డిలీట్‌ని అంటే డిలీట్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఎలా డిలీట్ కావాలి? ఐ మీన్ డిలీట్ ఎలా కావాలని ఆ ఫంక్షనాలిటీస్‌ని మనం ఇక్కడ రాశాను. ఐ మీన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఆ లాజిక్‌ని ఇక్కడ రాశాను. జస్ట్ గైస్ కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు చూడండి మన అప్లికేషన్ ఉంది కదా! ఇక్కడ డిలీట్ చేయగానే డిలీట్ అయిపోద్ది చూడండి. గాట్ ఇట్ డిలీటెడ్. ఓకేనా? రిమూవ్ చేయగానే ఎడిట్ బటన్ వస్తది. అండ్ దెన్ ఇక్కడ వ్యూ ట్యాబ్. ఇక్కడ ఆల్రెడీ ఎంప్టీ ఉంటుంది గైస్. మీకు తెలీదు చూడండి పాపప్ వస్తది. నా దగ్గర ఇష్యూ ఉందని చెప్పా కదా! ఇక్కడ నేను క్లిక్ చేయగానే చూడండి అగైన్ ఇక్కడ ఎంప్టీ ఉందనే వస్తది. ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఏదైనా డిలీట్ చేయాలి. ఇది డిలీట్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి డిలీట్ సింబల్ వచ్చింది. ఓకేనా? జస్ట్ దట్స్ ఇట్. డిలీట్ చేసాము. అంటే మనం ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం గైస్. మనం ఈ బూట్‌స్ట్రాప్‌ని ఎలా సెటప్ చేయాలి? బూట్‌స్ట్రాప్‌ని ఎలా ఐ మీన్ ఈ స్టైల్స్‌ని ఎలా యాడ్ చేయాలా అని ఒక్కటి తప్పక ఆల్మోస్ట్ అన్నీ సెటప్ చేసాం. ఇక్కడ మనం సెటప్ చేయంది లైక్ ఈ మాడ్యూల్ ఐ మీన్
ఈ ఈ పాపప్‌ని మనం సెటప్ చేయాలి. ఓకేనా? ఈ పాపప్‌ని నేను నెక్స్ట్ సెషన్‌లో సెటప్ చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియోస్.